అందరికీ నమస్తే అన్న. ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల మండలం నల్లగొండవరపల్లె గ్రామం రైతు పులివెందుల హరి అంటే మా తోటలోనే ఉన్నాము. సో ఇవాళ మేము వచ్చేసి మిర్చి నారు నాటుతున్నాం. ఈ రకం వచ్చేసి 514. సో చాలామంది విఎన్ఆర్ 314 నాటేవాళ్ళు కదన్నా, ఇది ఎందుకు నాటుతున్నారు అని చెప్పేసి అడిగినారు. సో ఇది వచ్చేసి కొత్త రకం. ముందు సంవత్సరం మా ఊళ్ళో ఆల్రెడీ నాటినారు, చాలా బాగా కాపు కాసింది. సో అది ఆల్రెడీ ఇప్పటికీ ఒక 10 years దాకా అయిపోయింది కదా. అది ఎందుకు కొత్త రకం నాడదాము, బాగా కాపు ఉంది అని చెప్తుంటే ఇది నాడుతున్నాం. 2 ఎకరాలు నాడుతున్నాం. ఒకసారి ఎవరు నాడుతున్నారు, ఎలా నాడుతున్నారు ఒకసారి వీడియో మొత్తంలో చూద్దామా. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, ఓకేనా. ఏ పైరైనా నాటే ముందు కొన్ని మొక్కలు నాటి పూర్వం నుంచి టెంకాయ కొట్టడం రైతుకు ఆనవాయితీగా వస్తుంది. మేము కూడా ఇవాళ 9 మిర్చి మొక్కలు నాటి మా కూతురుతో టెంకాయ అయితే కొట్టించాము. నారు నాటడానికి దొరిగిళ్ళ దగ్గర ఉన్న ఇందుకూరు వాళ్ళు అయితే వచ్చారు. 2 ఎకరాలకి 85,000 నారు 18 మంది అయితే నాటుతున్నారు. ఈ సీజన్ లో నంది మండలం దగ్గర ఉన్న బాలయ్య గారిపల్లె వాళ్ళు మేము ఎక్కువ అయితే మిర్చి నాటుతాము. మా సైడ్ అయితే ఎక్కువ డ్రిప్ వర్సి మొక్కలు అయితే నాటుతారు. బాలయ్య గారిపల్లె వాళ్ళు మడవల గట్టి అయితే మిర్చి మొక్క నాటుతారు. మా నాన్న వాళ్ళ కాలంలో ఎకరంలో 6 అడుగులకు 25,000 నుంచి 35,000 నారు నాటేవాళ్ళు. కానీ ఇప్పుడు 3 అడుగులకు 40,000 నుంచి 50,000 అయితే నాటుతున్నారు. ప్రస్తుతం మేము నాటుతున్న నారు వచ్చేసి ఆనంది 514. ఇది వచ్చేసి 72 రోజులకు కటింగ్ వస్తుందని చెప్పి చెప్తున్నారు. సో విఎన్ఆర్ 314 అయితే ఇంకొంచెం లేట్ అవుతుందని చెప్పేసి వ్యాపారస్తులు చెప్తున్నారు. విఎన్ఆర్ గానీ ఆనంది నార గానీ మీకు కావాలన్నా, లేదా మీరు కాయలు కోసేటప్పుడు కాయలు వేయాలనుకున్నా కూడా డిస్ప్లే పైన కనపడుతున్న నెంబర్ కాల్ చేయండి. రైతు పంట పెట్టడం వల్ల కొన్ని వందల మందికి పని దొరుకుతుంది కాబట్టి ఈ వీడియో ప్రతి రైతుకు షేర్ చేయండి, ప్రతి రైతును సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మంచి రైతు వీడితో మళ్ళీ కలుద్దాం. నేను మీ పులివెందుల హరి. జై రైతు బిడ్డ. బాయ్ బాయ్. Subscribe.